కొన్ని నేరాలుంటాయి, చూడ్డానికి అస్సలు అసాధ్యమనిపిస్తాయి, ఛేదించలేని చిక్కుముళ్లులా ఉంటాయి. కానీ ఒక్కోసారి ఏంటంటే కేస్ ఫైల్లో ఎక్కడో దాక్కున్న చిన్న చిన్న క్లూస్ అవే మొత్తం నిజాన్ని బయటపెడతాయి. సరే, ఇప్పుడు మనం సరిగ్గా అలాంటి ఒక కఠినమైన కేస్ గురించే మాట్లాడుకుందాం. అదే ద మిడ్ నైట్ షాంటల్ హీస్ట్. ఈ కథ మొత్తానికి సెంటర్ పాయింట్ డబ్బే. ఎంతనుకుంటున్నారు? అక్షరాల $5 లక్షలు, అన్నీ కూడా బేరర్ బాండ్ల రూపంలో. ఇంత పెద్ద మొత్తం పోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇదేదో చిన్న చితకా దోపిడీ కాదని. ఇది కేవలం డబ్బు దొంగతనం మాత్రమే కాదు. అసలు విషయమేంటంటే ఈ బాండ్లన్నీ ఒక అత్యాధునికమైన హైటెక్ సేఫ్లో ఉన్నాయి. అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఆ సేఫ్ని బలవంతంగా తెరిచిన ఒక్క ఆధారం కూడా లేదు. మరి దొంగ లోపలికెలా వెళ్ళినట్టు? ఇదే ఈ కేసులో మొదటి అతిపెద్ద మిస్టరీ. రైట్, ఇప్పుడు నేరుగా క్రైమ్ సీన్కి వెళ్దాం. అక్టోబర్ 14, 2025 రాత్రి సమయం. డిటెక్టివ్ మార్కస్ థాన్ స్టెర్లింగ్ హోలోవే ఎస్టేట్కి చేరుకున్నారు. అక్కడ సీన్ చూడగానే ఆయనకు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. ఇది ఎవరో చాలా పక్కాగా ప్లాన్ చేసి చేసిన పని అని. అఫీషియల్ పోలీస్ రిపోర్ట్ చూస్తే మనకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. క్రైమ్ జరిగింది స్టెర్లింగ్ హాలోవే ఎస్టేట్లో. పోయినవి $5 లక్షల బేరర్ బాండ్లు, దాంతోపాటు ఒక విలువైన గడియారం. సేఫ్ను బలవంతంగా తెరిచిన జావువేతు లేనేలేవు. మరి సెక్యూరిటీ కెమెరాల సంగతేంటి? సరిగ్గా దోపిడీ జరిగిన టైంకే అవి ఫర్మ్వేర్ అప్డేట్ కోసం ఆఫ్లైన్లో ఉన్నాయట. కాస్త అనుమానంగానే ఉంది గదూ? అయితే దొంగ వెళ్తూ వెళ్తూ కొన్ని విచిత్రమైన క్లూజ్ వదిలిపెట్టి వెళ్లాడు. ఒక గ్లాస్లో సగం తాగిన స్కాచ్, దానిమీద ఇంకా తేమ ఆరలేదు. గాలిలో ఏదో తెలియని కొంచెం వుడీగా ఒక వాసన. ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే ఆ వాసన మిడ్ నైట్ షాంటాల్ అని, చాలా కాస్ట్లీ కొలోంది అని. ఒక్కసారి ఆలోచించండి. కెమెరా ఫుటేజ్ లేదు, బలవంతంగా లోపలికి వచ్చిన ఆనవాళ్లూ లేవు. ఇలాంటి సిట్యుయేషన్లో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? చాలా సింపుల్. లాజికల్గా ఆలోచిస్తే ముందు ఆ సేఫ్ని తెరవగలిగే యాక్సెస్ ఇంకెవరికుందో తెలుసుకోవాలి. అలా దర్యాప్తు చేస్తుండగా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం బయటపడింది. ఆ సేఫ్ని బలవంతంగా గాకుండా కోడ్ వాడి తెరవగలిగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకేముంది, అనుమానాలన్నీ ఒక్కసారిగా అతనివైపే తిరిగాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, జూలియన్ వాన్, బాధితుడైన ఆర్థర్ స్టెర్లింగ్కి స్వయానా మేనల్లుడు. కాని ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్. జూలియన్ వాన్కి ఒక పక్కా ఆలిబీ ఉంది. దొంగతనం జరిగిన టైంలో తనసలక్కడే లేనంటారు. దానికి తన దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ కూడా ఉంది. దాంతో కేసొక్కసారిగా ముందుకెళ్లకుండా ఆగిపోయినట్టయింది. సో జూలియన్ వాన్ అక్కడ లేకపోతే మరి ఆ రాత్రి అక్కడున్నదెవరు? ఈ ఒక్క ప్రశ్నే కేస్ని ఇంకో మలుపు తిప్పింది. ఇప్పుడు ఏదైనా కొత్త ఆధారం దొరికితే తప్ప కేసు ముందుకు వెళ్లదు. అంతా అయిపోయింది, కేసు మూలన పడింది అనుకుంటున్న టైంలో అనుకోకుండా ఒక కీలకమైన ఆధారం దొరికింది. అది జూలియన్ వాన్ రాసుకున్న ఒక డైరీ. ఆ డైరీలో దోపిడీకి జస్ట్ 2 రోజుల ముందు అతను రాసుకున్న కొన్ని పేజీలు అదే కేసు గతిని మార్చేశాయి. ఆ డైరీ చదివాక వానసలు మనస్తత్వం, అతని ఫ్రస్ట్రేషన్, అప్పుల బాధలు అన్నీ బయటపడ్డాయి. దీనివల్ల ఈ నేరం చేయడానికి అతనికొక స్ట్రాంగ్ మోటివ్ ఉందని క్లియర్ అయిపోయింది. అంతేకాదు, తన డైరీలో ఈ దొంగతనం కోసం వేసిన ప్లాన్ని స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా రాసుకున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇది ఏదో ఆవేశంలో చేసిన పని కాదు, చాలా జాగ్రత్తగా ముందుగానే ప్లాన్ చేసుకున్న ఆపరేషన్ అని. ఇప్పుడు ఈ 2 విషయాల్ని ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూడండి. పోలీస్ రిపోర్టేమో కెమెరాలు ఫర్మ్వేర్ అప్డేట్ వల్ల ఆగాయి అంటుంది. వాన్ డైరీ ఏమో సర్వర్ మెయింటెనెన్స్ ప్యాచ్ ఏర్పాటు చేయాలని చెప్తుంది. పదాలు వేరే అయినా రెండింటి అర్థం ఒకటే. అంటే కెమెరాలను ఆపింది తానే అని వాన్ పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా. రైట్, ఇప్పుడు మనం చివరి పీస్ ఆఫ్ ది పజిల్ చూద్దాం. పక్కింట్లో ఉండే ఎలెనా రాసీ అనే ఆమెచ్చిన సాక్ష్యం. ఈ సాక్ష్యం వాన్ డైరీలో రాసుకున్న విషయాలకు మరింత బలాన్నిచ్చింది. చూడండి, వాన్ తన డైరీలో ఒక ప్రాబ్లం గురించి రాశాడు. అదే పక్కింటి కుక్క. అది మొరుగుతుందని భయపడ్డాడు. ఇప్పుడు పక్కింటామె సాక్ష్యం వినండి. ఆ రాత్రి తన కుక్క చాలా వింతగా ఒక్క అరుపు కూడా అరవకుండా గాఢ నిద్రలో ఉందని చెప్పింది. చూసారా, ఈ 2 విషయాలు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయో?
ఆ కుక్కని ఎలా సైలెంట్ చేశాడో చెప్పడానికి ఇదిగో ఫిజికల్ ఎవిడెన్స్. ఆ పక్కింటి ఆమెకు మరుసటి రోజు ఉదయం తన ఫెన్స్ దగ్గర ఎవరో తినకుండా వదిలేసిన ఒక స్టీక్ ముక్క దొరికింది. అంటే వాన్ తన కుక్క ప్రాబ్లంని ఇలాగే సాల్వ్ చేసుకున్నాడు. ఆ రాత్రి 10:30 గంటలకి ఆవిడ చూసిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఖరీదైన ట్రెంచ్ కోట్ వేసుకుని ఉన్నాడు, డ్రైవేలో ఒక సైకిల్ని తోసుకుంటూ వెళ్తున్నాడు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన క్లూ, అతని నుంచి వస్తున్న ఒక బలమైన వుడ్డీ స్మెల్. మళ్ళీ అదే వాసన, మిడ్ నైట్ శాంటల్. సరే, ఇప్పుడు మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అన్ని డాట్స్ని కనెక్ట్ చేస్తే ఆ రాత్రి ఏం జరిగిందో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. కేస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. ఇదే ఫైనల్, స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్, మిడ్ నైట్ శాంటల్. క్రైమ్ సీన్లో పోలీసులకొచ్చిన స్మెల్ అదే, పక్కింటి ఆమె చూసిన వ్యక్తి దగ్గర్నుంచి వచ్చిన స్మెల్ కూడా అదే. అంటే బయట కనిపించిన వ్యక్తి, లోపల దొంగతనం చేసిన వ్యక్తి ఇద్దరూ ఒకరే. ఒకసారి ఆ రాత్రి ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం. స్టెప్ 1, వాన్ సెక్యూరిటీ అప్డేట్ అని చెప్పి కెమెరాలు ఆపేశాడు. స్టెప్ 2, మత్తుమందు కలిపిన స్టీక్తో పక్కింటి కుక్కని సైలెంట్ చేసేశాడు. స్టెప్ 3, కార్లో వస్తే చప్పుడవుతుందని సైలెంట్గా సైకిల్ మీదొచ్చాడు. స్టెప్ 4, చాలా ఈజీగా గెస్ చేయగలిగే ఫ్యామిలీ బేస్డ్ కోడ్తో సేఫ్ని ఓపెన్ చేశాడు. ఫైనల్గా స్టెప్ 5, తన కొలోన్ వాసన తప్ప ఇంకే ఆధారం వదలకుండా అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యాడు. చూసారా, ఒక పకడ్బందీ అలబీ ఉంది. కానీ అతను అంత జాగ్రత్తగా వేసుకున్న ప్లానే, ఆ ప్రత్యేకమైన సువాసనే చివరికి అతన్ని పట్టించేసింది. ఆలోచించండి, ఈ కేసును ఛేదించింది ఏదో హైటెక్ అలారం కాదు, సీసీ కెమెరా కాదు, జస్ట్ గాలిలో మిగిలిపోయిన ఒక వాసన. దీని బట్టి అర్థమవుతోంది ఏంటంటే, కొన్నిసార్లు మనం అస్సలు పట్టించుకొని చిన్న చిన్న వివరాల్లోనే ఎంత పెద్ద కథలు దాగి ఉంటాయో కదా.